కొందరు ఎలా ఉంటారు అంటే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. మరికొందరైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాలు, వాళ్ళు వెళ్ళే మార్గాలు, వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు, ఇలా ప్రతి దాని గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా స్పందిస్తారు, వాళ్ళు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వబోతున్నారు అనుకుంటూ ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళ కోసమే చేస్తున్నామా, ఎదుటి వాళ్ళ మెప్పు కోసమే చేస్తున్నామా, వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ కోసమే చేస్తున్నామా అన్నట్టుగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక కొందరైతే నాకు జీవితంలో ఏదో సాధించాలని ఉంది, కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ముందుకు తోసేవాళ్ళు లేరు, నన్ను నడిపించేవాళ్ళు లేరు, ఇలా అనుకుంటూ ప్రతిదీ కూడా ఎవరో మనకి హెల్ప్ చేయాలి, మనల్ని ముందుకు తోయాలి, మనల్ని నడిపించాలి అనుకుంటూ ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఏమీ చేయకుండా మిగిలిపోయి లాస్ట్కి నాకు ఎవరి హెల్ప్ లేదు కాబట్టి ఇలా ఉన్నాను అని వాళ్ళకు వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకునే వాళ్ళని కొంతమంది చూస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒక మనిషి పైకి రావాలి అంటే, పైకి ఎదగాలి అంటే, సక్సెస్ సాధించాలి అంటే ముందుగా వాళ్ళ పైన వాళ్ళకు నమ్మకం ఉండాలి. అప్పుడే విజయం వచ్చేస్తుంది. కానీ ఎక్కువ మంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఇతరులను నమ్మడం, ఇతరుల మీద ఆధారపడటం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసుకుంటూ జీవితాంతం గడిపిన వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. పలానా వాడు మనవాడేలే, మాకు కావలసిన వాడేలే, నాకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు అనే ఆశపడుతూ ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పలానా వాడు నావాడే, నన్ను ఏదో ఒక రకంగా నిలబెడతాడు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే అసలైనటువంటి పెద్ద తప్పు. ఎందుకంటే ఎవరైనా సరే నీకోసం ఎందుకు చేస్తారు, నీకోసం వాళ్ళెందుకు కష్టపడతారు? గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళే కష్టపడుతున్నారు. మీకు పని చేసి పెట్టడం వలన వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి నీకేం కావాలి, నువ్వేం కావాలి అనుకుంటున్నావు, నీకు ఎలాంటి అవకాశాలు కావాలి, వాటి కోసం నువ్వే అన్వేషించాలి, నువ్వే పోరాడాలి. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళ జీవితాలని వాళ్ళు చెక్కుకున్న వాళ్ళే, కింది స్థాయి నుంచి ప్రతిదీ శోధించుకుంటూ సాధించుకున్న వాళ్ళే, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి జీవితాన్ని నిర్మించుకున్నటువంటి వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతున్న కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకు తగ్గట్టుగా మన మైండ్ సెట్ని ట్యూన్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు కీస్తే మనం ఆడేటట్టుగా తయారు చేస్తారు. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు వాళ్ళ విజయం కోసం మనల్ని వాడుకుంటారు. ఆ విషయం మనకు అర్థమయ్యే లోపు మన జీవితంలో ఎన్నో కోల్పోయి చివరికి శూన్యంగా మిగిలిపోతుంటాం. అందుకే మొదట నీ లక్ష్యాల పట్ల, నీ జీవితం యొక్క ఎంపిక పట్ల నీకు స్పష్టమైన క్లారిటీ ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎవ్వరు కూడా నీ కోసం ఏమీ చెయ్యరు అని నువ్వు గుర్తించాలి. చెయ్యాలి అని కూడా ఆశించకూడదు. నీ కోసం నువ్వు పోరాడాలి, నీ గెలుపు కోసం నువ్వు తప్పించాలి, నువ్వే నిలబడాలి. మరి ప్రతి దానికి ఎదుటి వాళ్ళని ఎందుకు ఆలోచించాలి? భయంతోట, నీ మీద నీకు నమ్మకం లేకనా? నీ మీద నువ్వు నమ్మకం పెట్టి ధైర్యంతో అడుగులేస్తే ప్రతిదీ నీకు సక్సెస్ తీసుకొచ్చిస్తుంది. అలా కాకుండా నీ మీద నీకు అపనమ్మకంతో, భయంతో అడుగులేస్తే ప్రతి విషయంలో కూడా ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా ఎదుటి వాళ్ళని నమ్ముకున్నప్పుడు, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు మనం గెలుస్తామో లేదో మనకు తెలీదు. ఎందుకంటే మన గెలుపోవటములు వాళ్ళ మీద ఆధారపడుతుంది, వాళ్ళు వేసే అడుగుల మీద ఆధారపడుతుంది. కానీ మనల్ని మనం నమ్ముకొని మన కోసం మనం కష్టపడ్డప్పుడు మాత్రం ప్రతిసారి మనకి విజయమే దక్కుతుంది. నిజంగా ఇది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ప్రతిదీ నేను నమ్ముకొని నా కోసం నేను కష్టపడి నేనే శోధించి సాధించుకున్నవే. నిజంగా ఈ విషయాలు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ప్రతిదీ నేను వెళ్ళి నేను చేసుకోవడమే. దానివల్ల మనం ఎంత స్ట్రాంగ్ అవుతాం తెలుసా? 1-2 సార్లు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రతిసారి నాకు ఫెయిల్యూర్ ఎదురైంది. నేను నిజంగా బల్లగుద్ది చెప్తాను, మనల్ని మనం నమ్ముకుంటేనే 100% మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను, మనం తీసుకున్న నిర్ణయాలు మంచివి, మనం తీసుకున్న నిర్ణయాల్లో తప్పు లేదు, మనం ఎంచుకున్న మార్గాలు మంచివి అయినప్పుడు ప్రతిదానికి ఎదుటి వాళ్ళ సర్టిఫికెట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఎదుటి వాళ్ళు ఆమోదించాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతేకాదు, ఈ విషయంలో ఎదుటి వాళ్ళు ఏదో సహాయం చేస్తారు,
నన్నేదో ముందుకు నడిపిస్తారు, నాకు సపోర్ట్గా ఉంటారు అని ఎదురు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మనం ఎంత ఎదురు చూస్తామో అంతగా మనం మన శక్తిని కోల్పోతుంటాం. ఎదురు చూపుల్లోనే మన శక్తి అంతా పోతుంది. లాస్ట్కి వాళ్ళు సహాయం చేయరు, మన కోసం మనము సహాయం చేసుకోము. ఎందుకు పనికిరాని శిలల్లాగా మిగిలిపోతాం. కాబట్టి నీ శక్తి యుక్తులు నువ్వు వెలికితే, నీ కోసం నువ్వు కష్టపడు. ఎదుటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటే చివరికి వాళ్ళు అదృష్టవంతులుగా మిగిలిపోతారు, మనం దురదృష్టవంతులుగా మిగిలిపోతాం. మన భవిష్యత్తే తారుమారు అవుతుంది. కాబట్టి ఏ విషయమైనా సరే మనకంటే ఏం కావాలి, మనం వెళ్ళే మార్గం కోసం మనం ఏం కష్టపడాలి, మనం ఏదైనా సాధించాలి అంటే మనం ఎలా ముందడుగు వేయాలి అనేది ఆలోచించాలి. పక్కనోళ్ళు పోతున్నారు కదా, వాళ్ళ చేయి పట్టుకొని పోతా, ప్రక్కనోళ్ళు ఎమ్మటే నేను పోతా అంటే వాళ్ళు ఆగిన కాడ నువ్వు ఆగిపోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చీకట్లో ప్రయాణం చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి కూడా చీకట్లో బయలుదేరాడు. కానీ అందులో ఒక పర్సన్ మాత్రం తన చీకటి మార్గం వెళ్తున్నది చీకటి కాబట్టి వెలుతురు కోసం ఒక లాంతర్ పట్టుకొని బయలుదేరాడు. అంటే తనకు కావలసినటువంటి సెక్యూరిటీ అన్నింటినీ ఏర్పరచుకొని బయలుదేరాడు. పక్కనున్న వ్యక్తి ఏం చేశాడు, ఆ పక్క వాళ్ళ దగ్గర లాంతర్ ఉంది కదా, ఆ వెలుతురులో నేను కూడా నడుస్తానులే అనుకొని బయలుదేరాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఒకటే గమ్యం కాదు. ఒక వ్యక్తి తన గమ్యం రాగానే ఆగిపోతాడు. మరి ఆగిపోయినప్పుడు చేతిలో ఎలాంటి లాంతర్ టార్చ్ లైట్ లేనటువంటి వ్యక్తి ఏం చేయాల్సి వస్తుంది, చీకట్లో ముందడుగు వేయాల్సి వస్తుంది. వేయలేక ఆగిపోతాడు. అక్కడే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడిపోతే వాళ్ళు నీ కోసం చివరి దాకా రారు. వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతారు, వాళ్ళు ఆగిపోతారు. నీకంటూ నువ్వు తుదికంట పోరాడాల్సింది నువ్వే. కాబట్టి ఈ విషయంలో కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు. అంతేకాదు, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి, ఎదుటి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్ కోసం అతిగా ఎదురు చూడకూడదు. నీకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, నీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని నువ్వు ఫాలో కావాలి. ఎందుకు అంటే నువ్వు వేసే అడుగులు అన్నీ ఎదుటి వాళ్ళకి నచ్చాలని లేదు. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు నవ్వుతుండొచ్చు, నువ్వు వేసే అడుగులు చూసి కొంతమంది ఎక్కిరిస్తుండొచ్చు, కొంతమంది హేళన చేస్తుండొచ్చు. కానీ నువ్వు ధైర్యంగా నమ్మకంగా ముందుకెళ్ళి నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో, నిన్ను వెక్కిరించిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళే మళ్ళీ నిన్ను ఫాలో కావడం మొదలు పెడతారు. సో కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఇక్కడే కంఫర్ట్గా ఉంది, నాకెవరైనా ఈ పని చేసి పెడితే బాగుండు, లేకపోతే నేను చేసే పనిని అందరూ మెచ్చాలి, ఇలా ఎదుటి వాళ్ళు అన్న ఆ కాన్సెప్ట్ని నీ మైండ్లో నుంచి తీసేసేయండి. నువ్వు కష్టపడాలి, నువ్వు ముందుగా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అంతేకాదు, ఎదుటి వాళ్ళు అన్న జోన్ నుంచి కూడా నువ్వు బయటికి రావాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కూర్చోకుండా అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెయ్యి. నిన్ను అన్న వాళ్ళందరూ కూడా నీ కష్టం వస్తే సహాయం చేయడానికి రారు. ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలి అంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం గట్టిగా నమ్ముకుంటామో ఆ తర్వాత ప్రకృతి కూడా మనకు సహకరించడం మొదలు పెడుతుంది. నువ్వు ముందుకెళ్ళడానికి దారి చూపిస్తుంది. నువ్వు వెళ్ళేటువంటి దారిలో ఎన్ని ఆటంకాలున్నా ప్రకృతి క్రమక్రమంగా వాటిని తొలగించుకుంటూ పోతుంది. విజయం వైపు నీ అడుగులు పడే విధంగా విజయానికి నిన్ను చేరువ చేస్తుంది. ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని నీకోసం నువ్వు కష్టపడ్డప్పుడు. అంతేకాకుండా ప్రతి విషయానికి నువ్వు భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ముందు చేసి చూడు, గెలిస్తే ఏం చేస్తావు, గెలిపే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ ఓటమి పాలైతే ఆ తర్వాత ఏం చెయ్యాలో కూడా మనకు అదే నేర్పిస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం చెయ్యాలి. అందులో ఎంత నేర్చుకుంటాం తెలుసా, మనమే పోరాడితే, మనమే వెతుక్కుంటూ వెళితే మనకి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి, ఎన్నో విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది, అసలు ప్రపంచం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి జీవితంలో సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు. నువ్వు ప్రారంభించడమే అసలు పని. ఒక్కసారి నువ్వు ప్రారంభించావు అంటే సగం సక్సెస్ నీకు వచ్చినట్టే. ఆ తర్వాత నువ్వు వేసే ప్రతి అడుగు కూడా విజయం వైపే పడతాయి. కేవలం నమ్మకం అనే పునాది మీద కష్టంతో ముందడుగు వేయాలి. మీ మీద మీకు అనుమానం ఉంటే, మీ మీద మీకు నమ్మకం లేకపోతే జీవితంలో ఏది సాధించలేరు. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మి గెలవాలి.
అంతేకాదు ప్రతిదానికి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో మనం ముందడుగేయలేం. ఎందుకు అంటే ప్రపంచంలో భిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏది చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది నిజంగానే మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటుండొచ్చు, అది వేరే విషయం. బట్ మనల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. మనం చేసే మంచి పని అని వాళ్ళకి అర్థమైనా కూడా ఏదో ఒకటి అని మనల్ని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళు ఎందుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కోరుకునే విషయం ఏంటో తెలుసా, వాళ్ళకంటే మనం వెనక ఉండాలని కోరుకుంటారు, వాళ్ళకంటే మనం ముందు ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీకు కావాల్సింది ఏంటి? నీ విజయం కోసము, నీ సంతోషం కోసం ఏం చేయాలి అనేది నువ్వే చేయాలి. గుర్తుపెట్టుకో, నీ లైఫ్కి సంబంధించింది ప్రతి దానికోసం, నీ సంతోషం కావచ్చు, నీ సక్సెస్ కావచ్చు, నీ జీవన విధానం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి కీ నీ చేతిలో ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టొద్దు. నీ ఎమోషన్స్ని, నీ లైఫ్ని ఎదుటి వాళ్ళకి బానిసగా మార్చొద్దు, ఎదుటి వాళ్ళ నిర్ణయానికి బానిసగా మార్చొద్దు. గుర్తుపెట్టుకోండి, స్వశక్తిని మించినటువంటి ఆస్తి లేదు. నిన్ను నువ్వు నమ్ముకో, ప్రతిసారి సక్సెస్ అవుతావు. సక్సెస్ కాకపోయినా ఒక విషయాన్ని నేర్చుకుంటావు, కానీ ఒకరి మీద ఆధారపడితే మాత్రం నేర్చుకోవడం అంటూ ఉండదు, సక్సెస్ కావడం అంటూ ఉండదు. చివరికి మనల్ని మనం నిందించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మన కోసం మనం పోరాడాలి, మనమే నిలబడాలి.